ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ నెల మే 12, 13, 14 తేదీల్లో ఒక ఆడ మనిషి నీ ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. ఆమె ఎవరు, ఎందుకోసం ఏడుస్తోంది, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తల్లి. ఏ మాత్రం అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దే వద్దు. వెంటనే తేరుకో. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ విషయం ఏంటో తెలుసుకో. ఎందుకు నీకోసం నేను ఇంతగా పదే పదే హెచ్చరిస్తున్నాను అంటే దాని వెనుక ఒక పెద్ద పరమార్థం దాగి ఉంది. లేకపోతే నీకు కూడా తెలుసు నీ సాయి ఇంతలా హెచ్చరించుడు అని. జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరో తెలుసుకో. ఎందుకు ఏడుస్తుందో తెలుసుకో. ఆమె వచ్చిన కారణం ఏంటో తెలుసుకో. ఆ కారణం వెనుక ఉన్న నిజాలు తెలుసుకో. మంచి ఉందా, చెడు ఉందా, మంచి చెయ్యబోతోందా, కుట్ర చెయ్యబోతోందా, ఖచ్చితంగా తెలుసుకొని నువ్వైతే జాగ్రత్త పడాలి బిడ్డ. ఏ మాత్రం నువ్వు అజాగ్రత్తతో ఉన్నా కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా చెప్తున్నారు? ఏం జరగబోతోంది, అసలు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు రాబోతోంది, ఆమె రాక వలన ఏం జరగబోతోంది, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే మనకు ఏదో ప్రమాదం జరగబోతోంది, ఏదో చిక్కుల్లో మనం పడబోతున్నాం అని మనకు అర్థమవుతోంది. బాబా గారు మనల్ని అంతలా హెచ్చరిస్తున్నారు అంటే కనుక బాబా గారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవును పడుతోంది అంటే ఇది ఖచ్చితంగా మీకోసమే అని అర్థం చేసుకోవాలి. ఎవరి కంట, ఎవరి చెవున అయితే ఈ బాబా గారి సందేశం పడుతుందో, వినబడుతుందో అది వారి కోసం మాత్రమే అని అర్థం చేసుకోక తప్పదు. ఇక బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే బాబా గారు ఇలాంటి సూచనలు, సందేశాలు ఎన్నో మనకు అందిస్తూనే ఉంటారు. అలా బాబా గారు అందించిన సందేశాలు, సూచనలను కనుక మనం అందుకుంటూ అలా నడుచుకుంటూ బాబా గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబా గారి గొడుగు నీడి కిందకు చేరుకున్నాము అంటే ఇక అంతటితో ఆఖరండి, అంతటితో అంతమైపోతాయి ప్రతి ఒక్క బాధ, కష్టం, సమస్య, ఏడుపు, దుఃఖం అన్నీ కూడా. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అంటే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈయన చెప్పింది 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలనైనా చిట్టికేసినంతలో పరిష్కరించి చేస్తున్నారు. అది కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారా. మీరు నేరుగా వెళ్ళాలి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి, పర్సనల్గా మీట్ అవ్వాలి, ఇలా ఏముండదు. మీరు ఉన్న చోటని మీ ప్రాబ్లం చెప్తే చాలండి, మీకు రోజుల్లోనే పరిష్కారం అన్నది అందిస్తారు. మీకే కాదు, మీ వాళ్ళు ఎవరైనా దేశ విదేశాల్లో ఉంటే అక్కడ కూడా ప్రతి మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఎక్కడైనా ఉంటాయి, ఏ దేశమైనా. కానీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నట్టు ఈ గురూజీలు మనకు వీళ్ళు అక్కడ ఉండరు కాబట్టి అలాంటి వారికి కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఫోన్ ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా పరిష్కారాలు అందుకోవచ్చు. అలాగే వీరి మొబైల్ నెంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరగోస, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా అన్నది సొల్యూషన్స్ ఇస్తున్నారు. అలాగే మీ వివరాలన్నీ చాలా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త. 12, 13, 14 తేదీల్లో ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి, నీ జీవితంలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. ఆపమన్నా కూడా ఆపదు. అంటే వారికి ఎంతో సహాయం అర్థించి మీ వద్దకు వస్తారు. అయితే మీ వద్దకు వస్తుంది, కానీ ఆమె ఎందుకోసం వస్తుంది,
అది ధన సహాయం అనుకుంటే పొరపాటు. ధన సాయంతో మాత్రమే కాకుండా ఇంకా వేరే ఇతర ఎలాంటి సాయమైనా కూడా ఆమె నీ నుంచి ఖచ్చితంగా కోరటానికే వస్తోంది. మరి ఆ యొక్క ఆడమనిషి ఎవరు, ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఈ రోజుల్లో వస్తుంది, ఇందువలన నీకు కలగబోయే నష్టం ఏంటి, ఆమె రావటం వల్ల నీకు ఏం జరగబోతోంది, ఖచ్చితంగా తెలుసుకుని తీరు తల్లి. 12, 13, 14 తేదీల్లో ఈ రోజుల్లో ఇలా జరగటానికి గల కారణం కూడా ఏంటంటే ఇది నీ సమయం కూడా అంత అనుకూలంగా లేదు బిడ్డ. నీకు ఆ సమయం అనుకూలించకపోవటం వల్లనే ఇలాంటి కొన్ని నీకు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఒడిదుడుకులు అనుకోవచ్చు, కొన్ని సంఘటనలు అనుకోవచ్చు, నిన్ను భయపెట్టే సంఘటనలు అనుకోవచ్చు, నిన్ను కష్టాల్లో ఇరికించే సంఘటనలు అనుకోవచ్చు. ఆ సమయం బాగాలేదు కాబట్టి నీకు ఇలా జరగబోతోంది. అందుకని నీ తండ్రి నిన్ను హెచ్చరించడానికి వచ్చాడు. జాగ్రత్త, రాబోయే 2-3 రోజుల్లో నీకు ప్రమాదం పొంచి ఉంది అని నీ తండ్రి నిన్ను హెచ్చరించడానికి మాత్రమే వచ్చాడు. నిన్ను భయపెట్టాలని కాదు, బాధ పెట్టాలని కాదు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకో బిడ్డ. ఎందుకంటే నా బిడ్డలు బాధల్లో పడబోతుంటే, చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించటం, వారిని దారి మళ్లించటం తండ్రిగా నా కర్తవ్యం. చెప్పినంత మాత్రాన నన్ను నా బాబా భయపెట్టేస్తున్నాడు, దిగులు పెట్టేస్తున్నాడు అనే అపోహ మాత్రం పడకు. నా మాటల వెనుకున్న పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఈ మాట నీ నోట వెంట రాదు, నీ మనసులో ఈ ఆలోచనే రాదు బిడ్డ. జాగ్రత్త. అయితే ఈ రోజున మోసపూరితమైనటువంటి ఒక సందర్భంలోకి నువ్వు వెళ్ళబోతున్నావని గుర్తుంచుకో. అప్రమత్తంగా ఉండి తీరాలి. అప్రమత్తంగా ఉండే సమయం వచ్చింది. వారు స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, పని చేసే చోట కావచ్చు, నీకు పరిచయం లేని వ్యక్తులు కావచ్చు, నువ్వంటే పరిచయం ఉన్నవారు కావచ్చు, ఎవరో ఒకరు నీ సాయం చేస్తారు, ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, సహాయం చేస్తారు అన్నట్టు వారి ద్వారా తెలుసుకొని అలా కూడా నీ వద్దకు రావచ్చు. ఎందుకంటే నీ యొక్క దానగుణం, ధర్మగుణం, దయాగుణం తెలిసిన వ్యక్తి ఆ స్త్రీ, లేదా ఎవరైనా చెబితే వచ్చిన స్త్రీ కూడా అయి ఉండొచ్చు. వారికి ఉన్న కష్టాలను మీరు తొలగించలేరు. వారి యొక్క కష్టాన్ని దాటించే ప్రయత్నం కూడా నువ్వు చేయలేవు. తనకు మాలిన ధర్మం నీకు ఎప్పుడూ కూడా పనికిరాదు బిడ్డ. ఆ యొక్క స్త్రీ తెలుసు, తనకు తెలుసు నువ్వు ఇంకా నష్టపోతావని, నిన్ను మోసం చేయటానికి నేను వస్తున్నానని తనకు తెలుసు. అయినా కూడా తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం వస్తుంది. వారి కష్టం నుండి వారు బయటపడితే చాలే అన్నట్లు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్న దురాలోచనతో వస్తుంది. అది ఏదైనా కావచ్చు. షూరిటీ సంతకాల విషయం కావచ్చు, ధనం గురించి కావచ్చు, లేకపోతే ఇతర మార్గంలో ఎక్కడైనా కూడా మిమ్మల్ని నష్టపరచటానికే వస్తుంది. అంటే అన్ని కుయుక్తులు కూడా పన్నుతుంది, ఎంతో నటిస్తుంది, నీ దగ్గరికి వచ్చే చివరి వరకు కూడా అడుక్కున్నంత పని చేస్తుంది, నిన్ను ప్రాధేయపడుతుంది, నీ కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకుని లాగేసే తత్వం బిడ్డ తనది, గుర్తుపెట్టుకో. ఎవరో ఏదో చెప్పారని చెప్పి నీ వద్దకు వచ్చారు అంటే నమ్మవద్దు. నీ యొక్క బలం, బలహీనత అన్నీ తెలుసుకునే వస్తుంది. ఎప్పుడైనా కూడా నీ వద్దకు సాయం కోసం వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు బిడ్డ. నిజాయితీగా ఉన్నవారు వస్తారు, లేదా నిన్ను నష్టపరచడానికి వచ్చేవారే అధికంగా ఉంటారు. గుర్తించు. ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువైపోయింది తల్లి. నిన్ను ఎలా అయినా నష్టపరిచి, మభ్యపెట్టి, మాయ చేసి నీ వద్ద వారికి కావాల్సింది ఉన్నది గుంజుకుని వెళ్ళిపోయే మందే ఎక్కువ ఉన్నారు. అటువంటి స్త్రీలే వస్తారు. మరి ఈ 3 రోజుల్లో ఈ యొక్క విషయాన్ని నువ్వు అస్సలు తేల్చుకోలేకపోతావు. కనుక ఒక పని చేయి తల్లి, ఈ సమస్యను నీ కుటుంబానికి అప్పగించు. వారు వెనక ముందు ఆలోచిస్తారు. నీ భాగస్వామి కావచ్చు, లేదా నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ అన్న తమ్ముళ్ళు కావచ్చు, ఈ సమస్యను దాటవేసి వారికి ఇచ్చేయి. నువ్వు తేల్చాలి అని అనుకోకు. నీ వంతు ప్రయత్నం చేద్దాం అని నువ్వు ఒక్కడివే నువ్వు ఈ సమస్య కోసం ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోతావు. అలా నిన్ను సందిగ్ధంలో పెట్టేస్తారు. కాబట్టి నీ కుటుంబ సభ్యులకు అప్పగించు. ఏది మంచి, ఏది చెడు అన్నది వారు తేల్చి అవతల పడేస్తారు. కనుక కుటుంబ సభ్యులకి ఆ స్త్రీ రాగానే ఎవరైతే నీ సహాయం కోరి వస్తారో నువ్వు ఆ సహాయానికి పూనుకోకు. నీ కుటుంబానికి అప్పగించాయి. మంచి అయితే మంచి అంటారు, చెడు అయితే చెడు అంటారు. నీ కుటుంబం తేల్చేస్తుంది. నీ కుటుంబం మీద ఆ భారం అంతా కూడా పెట్టాయి. అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎవ్వరూ కూడా, ఈ సాయి కూడా కాపాడలేడు బిడ్డ. ఈ సాయి
ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే నీ కంటికి మంచి చెడు దారులు కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు ఏ దారి ఎంచుకుంటావో ఆ ఫలితాన్నే పొందుతావు. కనుక నీకు ఇంతలా నీ సాయి చెప్పటానికి కూడా కారణం ఇదే బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎటో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నా బిడ్డ చిక్కుల్లో పడతాడు, బాధల్లో పడతాడు, అలా బాధల్లో పడకూడదు అని మంచి కోరే పరుగున వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాను. ఒక్కడివి సొంత నిర్ణయాలు తీసుకునే ఇబ్బందుల్లో పడకు. కుటుంబానికి అప్పగించు. లేదా నీ వల్ల కాకపోతే కాదు అని ఒక్క మాట చెప్పాయి, ఇంకా మొహమాట పెట్టి మభ్య పెట్టేస్తూ ఉంటే కుటుంబానికి అప్పగించు. నీ సాయి మీద భారం వేయి. అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఇది నిన్ను భయపెట్టడానికో బెదిరించడానికో కాదు, హెచ్చరించడానికి మాత్రమే బిడ్డ. కనుక ఈరోజు చిన్న సలహా కూడా నీకు పెద్ద నష్టం నుంచి బయటపడేలా చేస్తుంది. అందుకే నీ సాయి ఈ సలహా నీకు ఇస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాయం చెయ్యాలని లేకపోతే లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవచ్చు, లేనిపోని నష్టాన్ని కొని తెచ్చుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని రోడ్డుపాలు చేసుకోవద్దు బిడ్డ. దాని ఫలితంగా కుటుంబ సభ్యులతో నీకు మధ్యన వాగ్వివాదం కూడా జరగవచ్చు. కుటుంబంలో కలహాలు అల్లకల్లోలం కూడా కావచ్చు. నీ జీవితమే ఏదో గతి అయిపోవచ్చు. కేవలం ఆ స్త్రీ వల్లే ఇదంతా కూడా జరుగుతుందంటే నమ్మశక్యం కాకపోయినా కానీ నమ్మి తీరాలి తల్లి. ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయిన వారు ఎంతమంది లేరు చెప్పు బిడ్డ. మన ఇతిహాసం, మన భారతంలో కూడా, రామాయణంలో కూడా ఇదే చెప్పారు కదా తల్లి. స్త్రీల విషయంలో ఇప్పటికీ తప్పటడుగులు వేస్తూనే ఉంటారు. అంటే అందరూ స్త్రీలు కాదు, దుష్ట స్త్రీలు మాత్రమే, మోసం చెయ్యాలని స్త్రీలు మాత్రమే, వంచనకు గురి చెయ్యాలనే స్త్రీలు మాత్రమే. ఆ తేడా కూడా గమనించాలి. వారు నిజంగా నీ సహాయం కోరి వచ్చిన వారు అయితే నీ మనసు చెప్పేస్తుంది. నీ మనసు చెప్పనప్పుడు నీ సాయి మీద భారం వేయి. సాయి తండ్రి, వీరు నా సహాయం అర్థించి వచ్చారయ్యా, వీరికి నేను సహాయం చెయ్యాలా వద్దని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించు. నీ సాయి సరైన నిర్ణయం నీకు ఇస్తాడు. మంచి వాళ్లకు ఎప్పుడు మోసం చెయ్యమని, మంచి వాళ్లకు సాయం చెయ్యకు అని ఎప్పుడు నీ సాయి చెప్పడు. నీకు మోసం చేసేవారిని, నిన్ను నమ్మించి మోసం చేసేవారిని, దుష్టులని దూరంగా ఉంచి నువ్వు జాగ్రత్త పడు అని మాత్రమే చెప్తాడు. సహాయం చెయ్యమని ఎప్పుడూ కూడా నీ సాయి చెప్తూనే ఉంటాడు. ఎవరికి? సహాయం తీసుకునే అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్లకు కాదు బిడ్డ. ఇలా నువ్వు గనక ఆ ఆడమనిషి మాయ మాటల్లో పడిపోయావు అంటే చాలా చాలా చిక్కుల్లో పడతావు. ఈసారి అయినా జాగ్రత్త పడు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి దైవ ధ్యానం చేసుకో. ఒకసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా. నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి నీ సాయి మీద భారం వెయ్యి. నువ్వు గనక సాయి అని మనస్ఫూర్తిగా పిలిచావు అంటే, ఓయి నేను నీ పక్కనున్నాను అంటూ నీకు నేను నా సందేశాన్ని పంపిస్తాను. నేను నీ పక్కనే ఉన్నాను అని నా చర్యను నీకు తెలియజేస్తాను. ఏమాత్రం భయపడకు, జాగ్రత్తగా ఉండమని మాత్రమే నిన్ను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.